హాయ్ గాయ్స్, ఐ మను. ఇది కాకినాడలో గొల్లపాలెం ధనమ్మ తల్లి జాతర. ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు, చాలా గ్రాండ్గా చేస్తారు. ఈ ఇయర్ మేము వెళ్ళాము. ఇది టెంపుల్ చాలా దూరంలో ఉంది, బట్ మేము బైక్ మీద వెళ్ళాము. పోలీసులు 1 కిలోమీటర్ ముందే ఆపేశారు. పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట టెంపుల్కి. స్టార్టింగ్ అలా లైటింగ్తో డెకరేట్ చేశారు. మేము మార్నింగ్ టైంలో వెళ్ళాము. నైట్ టైం చాలా రష్గా ఉంటుందని చెప్పి నైట్ అయితే మొత్తం అస్సలు చాలా క్రౌడ్ ఉంటుంది. ఇది టెంపుల్ అనమాట. ఇక్కడ ఇద్దరు అమ్మవారిని ఉంటారు, ఇద్దరు ధనమ్మ తల్లినే. లోపల చూడండి ఎంత క్రౌడ్ ఉందో. మేము అసలు లోపలికి వెళ్ళడానికి కూడా చాలా భయం వేస్తుంది. అంత క్రౌడ్ ఉంది. అమ్మవార్లు ఒకవైపు వాలేస్తున్నారు, ఒకవైపు మేకలను తీసుకొస్తున్నారు. చాలా క్రౌడ్ ఉంది. చాలా బాగా జరిగింది జాతర అయితే. ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుంది కదండి, దాని ఎదురుగా పోతురాజు బాబా అని చెప్పి ఈయన ఉంటారు. టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. చాలా క్రౌడ్ ఉంది. చాలా వెయిట్ చేసాం, బట్ మా వల్ల అవ్వలేదు. ఈ టెంపుల్కి ఇలా ఫ్రంట్ సింహం ఫేస్ ఉంది కదా, ఆ లోపల నుంచి వెళ్ళాలి. బట్ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల తోసుకుంటారని భయమేసి ఆ డోర్ క్లోజ్ చేశారు. సో అటు నుండి ఇటు నుండి వెళ్తున్నారు, లెఫ్ట్ రైట్ నుండి. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. లైన్ లోపలికి వెళ్ళాలి. ఇది పోతురాజు బాబు చక్కగా కూర్చుని ఉన్నాడు. మాలా లోపలికి వెళ్ళలేని వాళ్ళం అందరం ఈయనకే దండం పెట్టేసుకుంటున్నాము. ఈయనకే కొబ్బరికాయ కొట్టి ఈయనకే పూజలు చేసేస్తున్నాము. బ్యాక్ సైడ్ చాలా క్రౌడ్ ఉంది. ఈయనకి అన్నీ మొక్కులు పెట్టుకుని చలిమిడి పానకం అన్నీ ఇస్తాము. మా సైడ్ అయితే అన్నీ ఇచ్చి కోరుకుంటాం మా కోరికలన్నీ. వెనకాల ట్రీ ఉంది కదండి, అదైతే అమ్మవారిది. ఇదిగోండి, మేకలను ఊరంతా ఊరేగించి ఇలా టెంపుల్ చుట్టూ తిప్పుతారు. అదిగోండి మేక వెళ్తుంది. అక్కడ కారు ఏదో అడ్డుగా పెట్టారంట, అరుస్తున్నారు. ఆంటీ మీద అమ్మవారు వచ్చారు. సో ఆంటీని కూడా తిప్పేస్తున్నారు గుడి చుట్టూ. ఈ మేకలు ఇదంతా ఊరంతా తిప్పి తిప్పి తీసుకొస్తారండి. మొత్తం డైరెక్ట్ ఇంటి నుండి తీసుకురారు. ఎవరి మేకలు వాళ్ళు ఇంటి నుండి డైరెక్ట్ టెంపుల్కి తీసుకురావడం. మొత్తం అంతా డప్పులు ఇవన్నీ కొట్టుకుంటూ అలా ఊరేగింపుగా తీసుకొస్తారు. ఇదిగోండి మొత్తం టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. మేము దగ్గరికి వెళ్ళలేదని చెప్పి దూరం నుంచి తీసాను అన్నీ. అంత క్రౌడ్లో వెళ్ళకూడదు కదండి. చాలా బాగా చేశారు జాతర అయితే, చాలా బాగుంది. డే టైం కాబట్టి అది అంత లుక్ రావట్లేదు. నైట్ టైం అయితే అదంతా లైటింగ్తో మొత్తం చాలా బాగుంటుంది. మొత్తం అదంతా సెట్ చేశారు, చాలా బాగా సెట్ చేశారు. టెంపుల్కి ఇలా పంపుతున్నారు లోపలికి దర్శనాలకి. ఇప్పుడు టెంపుల్ ఏదో పూజలు ఏవో చేస్తున్నారు. ఊరేగింపుకి వచ్చిన వాళ్ళందరూ టెంపుల్లో ఉన్నారు. అమ్మవారు వచ్చినట్టున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. చాలా ఎక్కువ డ్యాన్స్ చేస్తున్నారు, చాలా ఎక్కువ డబ్బులు కొట్టారు. సో ఇలా జరిగింది మా ఊళ్ళో, చాలా బాగా జరిగింది. ఇయర్ అయితే మేము ఎప్పుడూ వెళ్ళలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళాము. నా చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళామంట, మా మమ్మీ చెప్తే విన్నాను అంతే. బట్ పెద్ద అయ్యాక ఇప్పుడే వెళ్ళాను. చాలా అంటే చాలా బాగా జరిగింది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఇంకా అన్నయ్యలు అయితే మామూలుగా కాదు, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళ ఎంజాయ్మెంటే వేరు కదండి. ఇదిగోండి ఊరేగింపుగా వచ్చి ఇలా తీసుకెళ్తున్నారు. మొత్తం అందరూ డ్యాన్స్ కట్టుకుంటూ అలా విజిల్స్ వేసుకుంటూ అలా కడుతూ అలానే తీసుకెళ్ళారు. కానీ క్రౌడ్ మాత్రం మేము వెళ్ళేటప్పుడు కొంచెం జనమే ఉన్నారు, బట్ కొద్దిసేపటికి చాలా జనం వచ్చేసారు. అసలు చాలా అంటే చాలా జనం వస్తారు. మీరు ఆ నెమిలితో బ్లెస్సింగ్ ఇచ్చే వాళ్ళని ఎప్పుడన్నా చేయించుకున్నారా? మా సైడ్ ఇలా జాతరలో
టెంపుల్స్ దగ్గర నుంచొని చేస్తారు, అలా బ్లెస్సింగ్ ఇస్తారు. నెమిలి ఫెదర్స్ ఉంటాయి కదా, ఈకలు, నెమిలి పించాలు అంటారు, వాటితో కుచ్చు కింద కట్టి అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తారు. ప్లేట్ పెట్టి అందులో మనీ వేయాలి. ఇదిగోండి ఊరేగింపు ఇంకా వస్తుంది, అలా వస్తూనే ఉన్నారు. చాలా జనం వచ్చారండి బాబు. మీరు ఎవరైనా వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి, నాకు చెప్పండి మీరు ఎక్కడ ఉన్నారో ఏంటో. మీ సైడ్ జాతరలు ఎలా జరుగుతాయో చెప్పండి. మా సైడ్ అయితే ఇలా జరుగుతాయి. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఇంత బాగుంటుంది.